భవన్ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి చేతుల మీదుగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు। ఇప్పుడు లైవ్ చూద్దాం। ఇవ్వటానికి సంస్థను బతికించడానికి ఉపయోగపడుతుందనేదే మా ఆశ ఆకాంక్ష। అది చేయాలని నేను కోరుకుంటున్నాను। అందుకే నేను సింగరేణి సీఎండీ గారికి చెప్పాను 100% మనం పంచుతాం లాభాలు। కేవలం పర్మనెంట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మిత్రులంతా పెద్దలు శ్రీధర్ బాబు గారు నా దగ్గరకు వచ్చారు। ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ వచ్చారు, ఇంక్లూడింగ్ కొనవనేని సాంబశివరావు గారు, రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా అందరు కలిసి ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళకు కూడా కొంత మనం పంచాల్సిందే, వాళ్ళ శ్రమ కూడా ఇందులో ఉంది, భవిష్యత్తులో వాళ్ళకు కూడా మనం ఈ లాభాలు పంచాలని వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే। వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము అమలు చేస్తున్నాం అంతే। కానీ అమలు చేసేటప్పుడు నేను వారికి ఒక మాట చెప్పాను, తప్పనిసరిగా మీరు చెప్పినట్టు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది। కాకపోతే వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా కార్మిక సోదరులందరికీ వాస్తవ పరిస్థితులు తెలియజెప్పండి। ప్రతి బావి దగ్గర పండగ లోపలనే వారందరికీ మన కార్మిక సోదరులు కాబట్టి ప్రతి బావి దగ్గర సింగరేణి కాలనీస్ ఖర్చుతో పెద్ద ఎత్తున వాళ్ళందరి కార్మిక సోదరులందరికీ ఒక విందు ఏర్పాటు చేయండి। ప్రతి బావి దగ్గర ఒక విందు ఏర్పాటు చేయండి। పండగ కంటే ముందే ఒక పెద్ద స్క్రీన్ పెట్టండి। విందుతో పాటు మీ సంస్థ, మీ ఆస్తి, మీ లాభాలు, మీ భవిష్యత్తు వాళ్ళకి చూపించండి। అంతిమంగా నిర్ణయం వాళ్ళకే వదిలేసేయండి, వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దాం। కానీ తప్పనిసరిగా మాత్రం వాళ్ళకు వాస్తవ పరిస్థితులు మాత్రం చెప్పాల్సిన బాధ్యత మాత్రం మనందరిది అని చెప్పి వారిని నేను చాలా స్పష్టంగా చెప్పాను। వారికి నేను సింగరేణి సీఎండీ గారికి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, 12వ తారీఖు అనుకుంటా పండగ, 11వ తారీఖు నాడు ప్రతి బావి దగ్గర మీరు కార్మిక సోదరులందరికీ పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయాల్సిందే। ఖర్చు సింగరేణి కాలనీకి అందరికీ విందు ఏర్పాటు చేయండి। శాసనసభ్యులందరినీ పిలవండి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ పిలుచుకోండి, వాళ్ళందరూ మీ శ్రేయోభిలాషులు, మంత్రులు పిలవండి, నేను కూడా ఒక దగ్గర అటెండ్ అవుతాను। వాస్తవ పరిస్థితులన్నీ వాళ్ళకి ప్రకటించి భవిష్యత్తులో ఏం చేద్దామో కూడా మీరే నిర్ణయం చేయండి। దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వ పరంగా మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రభుత్వం తరఫున ఏం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం। కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం, ఒరిస్సా పోయి రావాలంటే పోయి వచ్చాం, కేంద్ర మంత్రి గారిని కలవాలంటే కలిసాం, తాడిచెర్ల రెండోది రావాలి అంటే మేము ముందే పోయి అడిగొచ్చాం, మనకు ఆల్రెడీ అలర్ట్ అయింది, ఆక్షన్స్ మొదలు కాకముందే అలర్ట్ అయింది।